వెల్కమ్ టు ప్రశ్నించు టీవీ ఛానల్. ఎక్కడో ఉంటుంది, దేశాన్ని కాపాడేది ఎవరో, మాకేం పట్టింది ఆదోనిలో అని ఏ రోజు అనుకోవడానికి వీల్లేదు. మన గడ్డ ఆదోని, మన ప్రాంతం ఆదోని, మనం ఉండేది ఆదోనిలో. ఆదోనిని కాపాడుకుంటే దేశాన్ని కాపాడినట్టే అని మీరందరూ భావించాల్సిందిగా మిమ్మల్ని అందరినీ విజ్ఞప్తి చేస్తా ఉన్నారు. ఆదోనిని నాశనం చేసే వాళ్ళని ఇక్కడి నుంచి తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉంది. ఆదోనిని కులాల వారీగా, మతాల వారీగా, ఖండాలుగా చేసి నువ్వందరూ ఒకటి కాదు, మీరు వేరు వేరు అని నిరంతరం మన మధ్య గొడవలు పెట్టేవాడిని తరిమి తరిమి కొట్టాల్సిన అవసరం ఉందా లేదా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నాను. ఒకప్పుడు రెండవ బాంబేగా ఉన్నటువంటి ఆదోనిని అత్యంత వెనుకబడిన ప్రాంతంగా చేసిన ఈ దుర్మార్గుల్ని క్షమించాలా అని మిమ్మల్ని సూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. తినడానికి తిండి లేక ఈ రోజు కూడా ఎక్కడన్నా నేను పోతే నాకు పట్టా లేదు, నాకు ఇల్లు లేదు, నాకు రేషన్ కార్డు లేదు, నాకు అది లేదు ఇది లేదు, బతకడానికి కష్టమని చెప్పే ప్రజల్ని చూస్తే అప్పుడు ఛత్రపతి మహారాజ్ పోరాడింది తక్కువే. ఈ రోజు మన ఆదోనిలో మన ప్రజల కోసం చేయాల్సిన పోరాటం అంతకంటే పెద్దదే అని మీకందరికీ తెలియజేస్తా ఉన్నా. ఒకప్పుడు ఛత్రపతి శివాజీ గారు జీవితకాలం పోరాడితే ఎవరో దుర్మార్గులు, శత్రువులు చిత్రహింసలు పడితే అన్నింటికీ నిలబడి ఓర్చుకొని తన గడ్డను కాపాడుకున్నాడు. ఈరోజు మనం కూడా అదే చేస్తా ఉన్నాం. ఆదోనిని సర్వనాశనం చేసే శక్తులకి, వాళ్లకు వ్యతిరేకంగా ఆదోన్ని కాపాడుకోవడంలో జిత్తులు మారి నక్కలకు వ్యతిరేకంగా మేము తోపులు తురుములు ప్రజల్ని ఇబ్బంది పెడుతుంటున్నాం, ఊరంతా కబ్జాలు చేస్తామనే వాళ్లకు వ్యతిరేకంగా ఈ రోజు మన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నా. ఈ రోజే కాదు, ఏ రోజుకైనా సరే ప్రతి సంవత్సరం మనం ఛత్రపతి శివాజీ జన్మదినం రోజున తప్పనిసరిగా ఇక్కడ కలవాలి, ఆయన స్ఫూర్తి తీసుకోవాలి, స్ఫూర్తితో జేజేలు పలుకుతూ వీధి వీధిన వాడ వాడన తిరగాలి. ప్రతి ఇంటిలో ఆదోనిలో ఒక శివాజీ పుట్టాలి. ఆదోనిని బాగు చేసుకోవడానికి, ఆదోనిని కాపాడుకోవడానికి రాబోయే తరాలకు కూడా ఛత్రపతి శివాజీ స్ఫూర్తితో పోరాట పటిమ నింపాలని అమ్మలకు, అక్కలకి, అయ్యలకి అందరికీ తెలియజేస్తూ మళ్ళీ ఈ రోజు ఈ ఊరేగింపును తీసుకొని ముందుకెళ్దాం. ప్రతి ఇంటి దగ్గర ఛత్రపతి శివాజీని చూపిద్దాం. భక్తితో ఆయన నింపిన స్ఫూర్తితో ఆదోనిని బాగు చేసుకుంటామని, ఆదోనిని అభివృద్ధి చేసుకుంటామని అప్పట్లో ఛత్రపతి శివాజీ గారి ఆయన కోట, ఆయన ప్రజలని ఏ విధంగా పాలించుకున్నాడో, అందరూ కలిసిమెలిసి ఏ విధంగా హిందూ ధర్మాన్ని కాపాడుకుంటూ పరమత సహనంతో ఏ విధంగా పాలించాడో దానికి స్ఫూర్తిగా ఈరోజు మనము ఆదోనిలో పెద్ద ర్యాలీ చేసి ఆయనకు నివాళులు అర్పించాల్సిందిగా మీకు తెలియజేస్తూ సెలవు తీసుకుంటారు. నమస్కారం.